కానీ ఒకప్పుడు కాపు కులానికి ఇక్కడ కూడా నాయకుడిగా వ్యవహరించిన ఇక్కడ వ్యక్తి కూడా ఇలాంటి ఇక్కడ కూడా కాపులనే పిలుస్తారు. ఇప్పుడు రఘువీరారెడ్డి ఉన్నాడు, ఆయన యాదవ్ కులానికి చెందినాడు, వాళ్ళ తాతగారు రెడ్డి పని చేసినారు కాబట్టి ఆయన రఘువీరారెడ్డి అయినారు. ఇప్పుడు అక్కడే ఉన్నారు మన మున్సబ్ వెంకటరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన వెంకటరెడ్డి అని పెట్టుకున్నాడు. ఆయన ఎందుకు వెంకటరెడ్డి అని పెట్టుకున్నారంటే వాళ్ళ తాతగారు రెడ్డి పని చేసినారు కాబట్టి వెంకటరెడ్డి అని పెట్టుకున్నారు గోదావరి జిల్లాలోనే. ఈయన పద్మనాభరెడ్డి అంటే వీళ్ళు చేయలేదు కదా, మరి ఎందుకు పెట్టుకున్నారు? టైటిల్ని తీసిపోయి ఈయన ఎందుకు పెట్టుకున్నాడో కానీ హర్షించాల్సిన పని ఏముంది అందులో? ఏం ఏం ఎందుకు పెట్టుకున్నాడో ఏమిటికి అర్థం కాదు. కాపు కులం అంటే మేమందరం కూడా హర్షించుతాము, కాపు కులాన్ని హర్షించుతాము, ఎందుకంటే మేము కాపులమే కాబట్టి. అక్కడ ఉన్న కాపులు కూడా మీరు మేము ఒకటేనండి. నీలం సంజయ్ రెడ్డి దగ్గర నుంచి కూడా అదే మాట మాట్లాడుతున్నారు. కానీ మరి ఎందుకు రెడ్డి పెట్టుకున్నాడు? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా హర్షించుతారని పెట్టుకున్నాడు రెడ్డి. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్టియన్ మతం తీసుకున్నాడు కదా, మరి దాంట్లో క్రిస్టియన్ మతంలో అయితే రెడ్డి అనేది లేదు. మరి ఆ రెడ్డి పదం ఎందుకు తీసుకున్నాడో ఏమిటికి తీసుకున్నాడో నాకైతే అర్థం కాదు. అది టైటిల్, అది వాళ్ళ తాతగారో తండ్రిలో ఎవరన్నా విఎం పోస్ట్ చేసింటే పెట్టుకునే పేరు. మరి ఎందుకు పెట్టుకున్నారో, ఎందుకు మార్చుకున్నారు? అది శిక్ష కూడా కాదు. ఏది పిఠాపురంలో ఆయన ఓడించకపోతే నేనేదో రాజకీయ సన్యాసం ఇంకోటి శిక్ష విధించుకుంటా, 2 కొరడా దెబ్బలు కొట్టుకుంటానంటే అది అర్థం ఉంది. కానీ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటారంటే అర్థం లేండి అది. సార్, ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని కుటుంబాన్ని బజార్కి ఇచ్చి చాలా దారుణమైన పదాలతోటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆ రోజు ముఖ్యమంత్రి, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి, సార్ అలా నవ్వటం ఎంతవరకు కరెక్ట్ సార్? ఏకంగా కుటుంబ సభ్యులను కూడా బయటికి లాగటం, ప్రజల్లో ఇది ఒక చేత్కరానికి గురయ్యారనుకోవచ్చు. తప్పే. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నాం సార్, 3 పిల్లలు 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు పెట్టి ఇదే మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడిని కానీ పవన్ కళ్యాణ్ అయినా కానీ ఇంకొకరైనా కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని కానీ కుటుంబ సభ్యులను విమర్శించడం అనేది హర్షించదగ్గ విషయం కాదు. మీరు ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు, శాసనసభ్యులు, మంత్రులు కానీ వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి? ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అయితే ప్రభుత్వ పనితీరును తప్పు చేస్తుందా ఒప్పు చేస్తుందని విమర్శించాలా. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు బాధ్యతగా ప్రజలకు మేము సేవలు అందిస్తున్నామా లేదా అని వాళ్ళు చూసుకోవాలా. అటువంటిది పోయి ఈ ఇండ్లలో ఉండే కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం అంటే అది సమంజసం కాదు, సమంజసనీయం కాదు, మంచిది కాదు, హర్షణీయం కాదు. అటువంటి పదాన్ని ఉపయోగించినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని శాసనసభలో కుటుంబాన్ని అవమానపరిచినప్పుడు నిజంగా మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడైతే, నాయకత్వ లక్షణాలు ఉండే నాయకుడైతే మంచిది కాదు, సాంప్రదాయం కాదు. వాళ్ళందరి తరపున నేనే క్షమాపణ చెప్తానని చెప్పిండాల్సింది. అది మంచి సాంప్రదాయం అనిపించుకునేది, మంచి పేరు వచ్చింది. అది ఇప్పుడు ఏమొచ్చింది? చెడ్డ పేరు వచ్చింది. అందుకే కదా ఇటువంటివన్నీ చూసే ప్రజలు ఇంత ద్వేషించి. కొన్ని బహిరంగ సభల్లో కూడా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ బహిరంగ సభలో వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడకుండా కేవలం కొంతమంది సలహాలతోనే ఆ మైకులు కూడా వినిపిస్తున్నాయి, మీకు వినే ఉంటారు. కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ తిట్టు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు, అలాంటి పదాలు కూడా మీరు చూసి ఉంటారు. ఇంకా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు కదా సార్. ఇది ఇంకా వేరే మానసికంగా తిట్టడం, హింసించటం, ఇదేనా పరిపాలన అంటే? నియంతృత్వ పోకడలను ప్రోత్సహించడం అంటారు. అంటే వ్యక్తిని తప్పులున్నా కానీ వారిని సంతృప్తిపరిచేదానికి ప్రయత్నాలు ఎప్పుడైతే చేస్తారో నియంతృత్వ పోకడలు వస్తాయి నాయకుడికి. అవి మంచి సాంప్రదాయం కాదు, ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన క్వాలిటీస్ కాదు. ఏదైనా ముఖ్యమంత్రిని సంతృప్తిపరిచేదానికి వాళ్ళ శాఖలో పని చూపించి సంతృప్తిపరిస్తే బాగుంటుంది. కానీ ఎవరినో దూషించడము, వారి కుటుంబాలను దూషించడము, తిడితే ఆనందించుతారని తిట్టడము వీరి పద్ధతి, వీరి సాంప్రదాయం మంచిది కాదు. తిడితే ముఖ్యమంత్రి ఆనందిస్తా అంటే ఆయన సంస్కృతి మంచిది కాదు అంట. ఎవరు రాజకీయ జీవితంలో ఇలా తిడితే సంతోషపడే ముఖ్యమంత్రులు ఎవరైనా చూశారు మీరు? ఇంతవరకు ఎవరిని చూడలేదులేండి. ఇంతవరకు ఎవరిని చూడలేదు. ఎవరినైనా దూషించితే సంతోషపడే ముఖ్యమంత్రులు ఎవరు ఉండరు. కానీ వ్యక్తిగతంగా దూషించినప్పుడు గతంలో అయితే ముఖ్యమంత్రులు ఎందుకట్ట మాట్లాడతారు, మాట్లాడొద్దని చెప్పేవాళ్ళు. ఒకవేళ శాసనసభలో చెప్పకపోయినా ఓపెన్గా లోపల ఛాంబర్కి పిలిచైనా చెప్పేవాళ్ళు, మాట్లాడొద్దు ఇటువంటివి అని.
అటువంటి ముఖ్యమంత్రులు చూసినాం. కానీ ఇంకా తిట్టు మీరు ఎంత బాగా తిట్టే సంతోషించే ముఖ్యమంత్రులు ఎవరిని చూడలేదు అంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత దాదాపు 40 సంవత్సరాల నుంచి మీరు రాజకీయ జీవితంలో ఉన్నారు. ఇంత ఘోరమైన ఓటమిని ఏ పార్టీ అయినా సేవ చూసిందా? ఎందుకంటే 131 సీట్లు ఇచ్చిన ప్రజలే మళ్ళీ 11 సీట్లకు పడేశారు. ఇంతవరకు ఇలాంటి ఘోరమైన ఓటమిని ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎక్కడ చూశారు? ఇంతవరకు లేదనుకోండి. ఒక్క తూరి 94లో అప్పుడు 24 సీట్లు వచ్చినాయి. కానీ ఇటువంటి 151 సీట్లు వచ్చాయి. అప్పుడు 94లో 24 సీట్లు వచ్చేదానికి కూడా కారణం వాళ్ళ తండ్రి గారు డిసిడెంట్ యాక్టివిటీ ఆయనే చేసినారు. తెలుగుదేశం అప్పుడు కాంగ్రెస్ పార్టీని పెద్దగా విమర్శించలేదు, కానీ ఈయన డిసిడెంట్గా ఎక్కువ విమర్శిస్తూ వచ్చినారు. ప్రతి పాలసీని ప్రతి ముఖ్యమంత్రిని విమర్శించడము, పార్టీని భ్రష్టు పెట్టించడము, దాంతో అప్పుడు ఓడిపోయింది. అది తెలుగుదేశం పార్టీతో కాదు, విత్ ఇన్ ది పార్టీలో ఈయన చేసిన యాక్టివిటీ వల్లనే ఓడిపోయినారు అప్పుడు. కానీ ఇప్పుడు విత్ ఇన్ ది పార్టీ ఇంటాక్ట్గా ఉన్న ఆయనే స్వయంగా పరిపాలించిన ఈ తీర్పు రావడం అంటే ఆయనకు చెడ్డ పేరే కానీ ఇంకొకరికి చెడ్డ పేరు ఇంత ఘోరంగా ఎప్పుడూ రాలేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలు ఏ పార్టీ చూడదు. ఏం భవిష్యత్తులో వచ్చే నాయకులు ఎట్టు వస్తారని నేను చెప్పలేను, కానీ ఇప్పటికైతే ప్రజలంటే నా మాటగా సార్, ఇది ప్రజలంటున్న మాట, ఇంత అహంకారపూరితంగా పరిపాలన చేసింది ఏకైక వ్యక్తి ఎవరన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. నేను అహంకారం అండేను ఒక ఒంటెత్తు పోకల్లో అహంకారం అంటే అది మరొక పదం కిందకి అర్థం వస్తుంది. ఒంటెత్తు పోకల్లో పరిపాలన సాగించి దానివల్ల ఈ తీర్పు వచ్చింది. ఆ తీర్పు కారణం ఎవరో కాదు, ఆయనే. సార్, కడప జిల్లా రాయలసీమలో కొన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు. అంటే రాయలసీమలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. కడప జిల్లా కంచుకోట్లు కూడా బద్దలైపోయాయి. కడప జిల్లాలో మొదటిసారిగా తెలుగుదేశం జెండా అక్కడ ఒక మహిళ ఎగరేశారు. సో కడప జిల్లాలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? ఇంతకుముందు ఏం తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా కడప జిల్లాలో సీట్లు కాంగ్రెస్ తెలుగుదేశం పోటీలు చేసుకునేటప్పుడు సీట్లు గెలుస్తున్నారు. ఎప్పుడు ఎవరికి కంచుకోటలేం కాదు. మరి ఎందుకు పెట్టినారో ఏంది కంచుకోట అని? ఈయన ఏం కడపకు చేసింది లేదు, వెలగబెట్టింది ఏం లేదు, ఏం కంచుకోట ఏం కాదు. ప్రజలు వాళ్ళ భావాలను వాళ్ళు వ్యక్తీకరించారు. కాకపోతే నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కమారు నన్ను చూడండి అన్నప్పుడు ఏదో ఈ జిల్లా వాసి కదా, జిల్లాకి ఏదైనా మంచి చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరినీ గెలిపించినారు. 100% గెలిచినారు అనుకుంటాను. ఇప్పుడు రిజల్ట్ ఇప్పుడు వచ్చినప్పటికీ అది 4 సీట్లకే పరిమితం అవ్వాల్సింది వచ్చింది. 6 సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి వచ్చినాయి. అంటే అక్కడ కూడా డిజోన్ చేసినారు. ఈ ఇతర జిల్లాల మాదిరి ఆడ కూడా అసంతృప్తి చెందినారు అంటారు.